హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి. బాబావారు ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లోనే విని తెలుసుకుందాము. ఎవరు గొప్ప? సంసారాన్ని త్యజించి సన్యాసి అయినవాడా, లేక స్వధర్మానురక్తుడై గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు. కొందరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్యాసులు అధికులని చెప్పినప్పుడు రాజు వారిని మీ ప్రతిపాదనను నిరూపించమన్నాడు. అది వారికి అసాధ్యం అవడం చేత రాజువారిని వివాహం చేసుకుని గృహస్థుల కండి అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్న గృహస్థులే గొప్పవారు అన్నారు. వాళ్ళతో కూడా రాజు అది ఎలాగో నిరూపించండి అన్నాడు. వారికి అది ఎలా నిరూపించాలో సాధ్యపడలేదు. వారికి కూడా రాజు గృహస్థులుగా ఉండమన్నాడు. చివరికి ఒకరోజు ఒక యువ సన్యాసి తన రాజ్యానికి రాగా రాజు అతడిని కూడా అలానే అడిగాడు. అందుకు ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు. రాజా, ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు. అది ఎలాగో రుజువుపరచమన్నాడు రాజు. రుజువు చేస్తాను గాని నేను చెప్పే విషయాన్ని నీకు నిరూపించడానికి ముందుగా నువ్వు వచ్చి కొన్ని రోజులు నాలాగా జీవించాలి అన్నాడు సన్యాసి. అందుకు రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యపు ముఖ్య పట్టణానికి వచ్చారు. అప్పుడొక మహోత్సవం అక్కడ జరుగుతోంది. రాజు సన్యాసి ఆ మహోత్సవంలో భేరీ ఘోషను సంగీతాన్ని విన్నారు. దగదగ మెరుస్తున్న వస్త్రాలను ధరించిన జనాలు వీధులలో గుమిగూడి ఉన్నారు. ఉత్సవంలో ఒక పెద్ద చాటింపు వేయబడుతుంది. జరుగుతున్నది చూడడానికి రాజు సన్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమావిష్టులైన వారి నుండి ఒకరిని భర్తగా వరిస్తుందని చాటించేవాడు బిగ్గరగా ప్రకటిస్తున్నాడు. రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో సనాతన ఆచారం. ప్రతి రాజకుమార్తెకు తన భర్త కాబోయేవాడు ఇలా ఉండాలి అని కొన్ని అభిప్రాయాలు ఉండేవి. కొందరు అపర సౌందర్యం, మరికొందరు పాండిత్యం, ఇంకొందరు అధిక సంపద కోరుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు రాజులంతా అందమైన వస్త్రాలను ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వీరు రాజకుమారి తమనే వరిస్తుందనే తమ నమ్మకానికి గల కారణాలను, తమ గొప్పలను స్వంత స్తుతి పాఠాలతో ఘోషించుకోవడం కద్దు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీనురాలు అయిన రాజకుమారిని చెలికత్తెలు ప్రతి రాజు వద్దకు తీసుకొని వెళతారు. వారిని చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే సాగిపోండి అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారికి క్రింకరించి అస్సలు లక్ష్య పెట్టదు. కానీ రాజకుమారులలో ఎవరైనా తనకు నచ్చినట్లయితే అతడి మెడలో పూలమాలను వేస్తుంది. అతడే ఆమె భర్త అవుతాడు. మన రాజు సన్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి ముచ్చటైన అలాంటి స్వయంవరోత్సవం జరుగుతోంది. ఆమె అసామాన్యమైన సౌందర్యవతి. ఆమెకు భర్త కాబోయేవాడు ఆమె తండ్రి తదనంతరం ఆ దేశానికి రాజవుతాడు. చాలా అందమైన వాడిని వివాహమాడాలని ఆమె కోరిక. కానీ ఆమె మనసుకు నచ్చిన వరుడు దొరకలేదు. చాలాసార్లు ఇలాంటి స్వయంవరం సమావేశాలు జరిగాయి. కానీ ఆ రాజకుమారి వరుడిని ఎంచుకోలేకపోయింది. ప్రస్తుత సమావేశం మునుపటి వాటి కంటే మహోజ్వలంగా జరుగుతోంది. అధిక సంఖ్యకులు వచ్చి ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న రాజకుమారిని చెలికత్తెలు
ఒక చోట నుండి మరొక చోటకు తీసుకొని వెళ్తున్నారు. సమావేశులైన వారిలో ఎవ్వరినీ ఆమె లక్ష్య పెట్టకపోవడంతో జనులు ఈ సమావేశం కూడా నిష్ఫలంగా పోతుంది అనుకున్నారు. ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుంచి దిగివచ్చాడా అన్నట్లుగా దివ్య సుందరమూర్తి అయిన ఒక యువ సన్యాసిని సమావేశంలో ఒక మూల నిలబడి జరుగుతున్నది ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చెలికత్తెలు రాజకుమార్తెను అక్కడకు తీసుకురాగానే ఆమె జగన్మోహనాకారుడైన ఆ సన్యాసిని చూడగానే అతన్ని వరించి వేయడం, పూలమాలను అతని మెడలో వేయడం క్షణంలో జరిగిపోయాయి. ఇదేం అవివేకం! నేను సన్యాసిని, నాకేమిటి పెళ్ళి అంటూ తక్షణం ఆ సన్యాసి పూలమాలను మెడ నుంచి తీసివేశాడు. అప్పుడు ఆ దేశపు రాజు ఇతడు పేదవాడు కాబట్టి రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు. నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం నీదవుతుంది. నా తరువాత రాజ్యమంతా మీదే. ఇలా అని రాజు పూలమాలను మళ్ళీ సన్యాసి మెడలో వేశాడు. చాలు చాలు, నాకు పెళ్ళి వద్దు అంటూ సన్యాసి రివ్వున అక్కడి నుండి పారిపోయాడు. రాజకుమారి ఆ యువకుణ్ణి మోహించి ఇతడినే పెళ్లి చేసుకోవాలి లేదా మరణమే శరణ్యం అంటూ అతన్ని పిలుచుకురావడానికి అతని వెంట పడింది. రాణి తనతో కూడా తీసుకువచ్చిన రాజును వెంటబెట్టుకొని వచ్చిన మన పూర్వ సన్యాసి వీరి వెంట వెళదాం అని రాజుతో కూడా వారి వెనుక కాస్త దూరంలో నడవసాగాడు. రాజకుమారిని పెళ్లి చేసుకోను అని నిరాకరించిన యువ సన్యాసి ఆ దేశాన్ని విడిచి చాలా దూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. రాజకుమారి అతడిని వెంబడిస్తోంది. మన రాజు సన్యాసి వాళ్ళు వెనుకనే ఉన్నారు. యువ సన్యాసికి ఆ అరణ్యం చేతపరిచయమై ఉండడంతో హఠాత్తుగా అతడొక మార్గంలో పోతూ అదృశ్యమైపోయాడు. అతడిని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించినా చివరకు ఒక చెట్టు క్రింద కూలబడి విలపించసాగింది. పాపం, ఆమెకు ఆ అరణ్యం నుంచి బయటపడే మార్గం కూడా తెలియదు. అప్పుడు మన రాజు పూర్వ సన్యాసి ఆమె వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. అమ్మా, విచారించవద్దు. ఈ అరణ్యం నుంచి బయటపడే మార్గం మేము చూపిస్తాం. కానీ ఇప్పుడు చీకటి పడడం చేత అది సాధ్యం కాదు. ఇక్కడున్న పెద్ద చెట్టు కింద ఈ రాత్రి విశ్రమించి ఉదయం కాగానే బయలుదేరుదాం. ఆ చెట్టు మీదనే గూడు కట్టుకొని పిల్లలు మూడిటితో ఒక కపోతాల జంట నివసిస్తుంది. మగ కపోతం క్రింద ఉన్న ముగ్గురిని చూసి తన భార్యతో ఇలా అంది. ప్రేయసి, ఇప్పుడేం చేద్దాం? వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా. శీతాకాలం కూడా చలి కాచుకోవడానికి మన వద్ద నిప్పు లేదు. ఇలా అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఎర్రటి నిప్పును కరుచుకొని వచ్చి అతిథుల ముందు పడవేసింది. వాళ్ళు దానిని ఎండుటాకుల కట్టెలు చేర్చి మంట చేసుకున్నారు. కానీ ఆ పిట్ట అంతటితో తృప్తి చెందక తన భార్యతో ఇలా అంది. ప్రియా, ఇప్పుడేం చేద్దాం? వీరికి ఆకలిగా ఉంది. మన వద్ద పెట్టడానికి ఏమీ లేదు. మనము గృహస్థులం. ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చడం గృహస్థుల ధర్మం కదా. నాకు చేతనైన పని నేను చెయ్యాలి కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను. ఇలా అంటూ ఆ పిట్ట అగ్నిజ్వాలలో పడిపోయింది. ఆ పిట్ట అగ్నిలో పడిపోవడం అతిథులు చూసి రక్షించడానికి ప్రయత్నించారు గాని లాభం లేకపోయింది. ఇక ఆడకపోతం తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది. ఇక్కడున్నవారు ముగ్గురు. వీళ్ళు తినడానికి ఒక చిన్న పక్షి మాత్రమే ఉంది. వీరికిది చాలదు. భర్త యత్నాన్ని వృధా కానీయకుండటమే కదా సతీధర్మం. కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను. ఇలా అనుకుని ఆ పక్షి తను అగ్నిలో పడిపోయింది. తమ తల్లిదండ్రులు వనరించిన ఆత్మార్పణను చూసి ముగ్గురు అతిథులకు సరిపడే ఆహారం లేనందున ఆ కపోత పిల్లలు ఇలా అనుకున్నాయి. మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించినా అతిథులకు తగినంత ఆహారం సమకూరలేదు. తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చడం పిల్లలుగా మన ధర్మం కదా. కాబట్టి మన శరీరాలను కూడా అర్పిస్తే మన తల్లిదండ్రుల కర్తవ్యం నిర్వహణ పూర్తి అవుతుంది. ఇలా తలపోసి ఆ పక్షులు కూడా అగ్నిలో పడిపోయాయి. కళ్ళ ముందు జరిగిందంతా చూసి వారు
సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. స్తనువులుగా ఉండిపోయారు. ఆ పక్షులను ఆహారంగా స్వీకరించలేకపోయారు. నిరాహారులై నిద్రారహితులై ఆ రాత్రి గడిపారు. ఉదయం అవగానే రాజు సన్యాసి రాజకుమారికి దారి చూపించగా ఆమె చివరికి ఎలాగో తన తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. తరువాత సన్యాసి రాజుతో ఇలా అన్నాడు. రాజా, ఎవరి స్థానంలో వారు అధికులనే విషయం నీకిప్పుడు స్పష్టమైనది కదా. సంసారివై ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా పరిహితార్థం ఆత్మార్పణ చేయడానికి సంసిద్ధుడివై ఆ పక్షిలాగా జీవించు. సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్య రాశి అయిన ఆ రాజకుమారిని రాధ్యాన్ని తృణప్రాయంగా త్యజించిన ఆ యువకుడిలాగా బ్రతుకు. గృహస్థుడవై ఉండాలనుకుంటే పరుల శ్రేయస్సుకై నీ జీవితాన్ని ఆహుతి చేయడానికి సదా సంసిద్ధుడవై ఉండు. సన్యాసివి కావాలనుకుంటే సంపదలను, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తి చూడవద్దు. ఎవరి స్థానంలో వారు అధికులు. కానీ ఒకరి ధర్మం మరొకరికి ధర్మం కాబోదు. సర్వేశ్వరుణ్ణి కొలవడానికి సంసారవర్తనులైన లోక కళ్యాణార్థం కృషి చేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించడం లేదని సన్యాసులు భావించకూడదు. అదేవిధంగా భార్యాపుత్రుల కోసం సంసారాన్ని సాగించే గృహస్థులు సన్యాసులను నీచులైన తిరుగుబోతులుగా పరిగణించకూడదు. ఎవరి స్థానంలో వారు అధికులు. లోకుల వెక్కిరింతలను, హేళనలను ఖాతరు చెయ్యక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంటే సమంజసం. ఇదండి ఈరోజు బాబాగారు అందించిన ఒక మధురమైన సందేశం. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. సమస్తం శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు, జయం భవతు. జై సాయిరామ్, జై జై సాయిరామ్.